హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ మిస్టర్ సిసింది. బిగ్ బాస్ తెలుగు సీజన్ 9లో బిగ్ బాస్ హౌస్ మేట్స్ మధ్య మరో చిచ్చు పెట్టేశాడు. ఇక బిగ్ బాస్ సీజన్ 9 గ్రాండ్ ఫినాలే వీక్కి మరో వారం రోజుల సమయం మాత్రమే ఉన్నప్పటికీ కూడా హౌస్లో ఉన్న 7 మంది మధ్య ఒక పెద్ద ఫిట్టింగ్ అయితే పెట్టేశాడు బిగ్ బాస్. ప్రస్తుతం లీడర్ బోర్డ్ టాస్క్ అయితే జరుగుతుంది. ఈ లీడర్ బోర్డ్ పొజిషన్లో టాస్క్ ముగిసే సమయానికి ఎవరైతే లీడ్ చేస్తూ టాప్ పొజిషన్లో కొనసాగుతూ ఉంటారో వారు ఈ వారం డైరెక్ట్గా నామినేషన్స్ నుంచి సేవ్ అయ్యి ఫినాలే వీక్లోకి అడుగు పెడతారు అంటూ చెప్పారు. అంటే టాప్ 5లోకి ఇక చేరినట్టే. ఈ నేపథ్యంలో 2 టాస్కులు ముగియగానే హౌస్ మేట్స్కి ఒక బంపర్ ఆఫర్ ఇస్తూ మీలో మీరు కొట్టుకు చావండి, మమ్మల్ని ఎంజాయ్ చేయండి అన్నట్టుగా మీలో మీరు ఏకాభిప్రాయంతో ఒకరిని టాస్క్ నుంచి తప్పించండి. వారు ఈ టాస్క్లో ఆడలేరు కాబట్టి, అంటే 3వ టాస్క్లో ఆడలేరు కాబట్టి వారికి ఆ టాస్క్లో 0 పాయింట్స్ వస్తాయి అంటూ చెప్పడం అయితే జరిగింది. దీంతో ఇక హౌస్లో రకరకాల వాదనలు, రకరకాల వివరాలతో అందరూ కూడా తమ తమ వారితో, అంటే తాము క్లోజ్గా ఉంటున్న వారితో మంతనాలైతే మొదలు పెట్టేశారు. ఈ సమయంలోనే తనూజ వర్సెస్ ఇమ్మాన్యుయల్, తనూజ వర్సెస్ సంజన అన్నట్టుగా ఇంట్లో పెద్ద పెద్ద గొడవలే చోటు చేసుకున్నాయని చెప్పవచ్చు. ముఖ్యంగా తనూజ సంజనతో మాట్లాడుతూ ప్రతిసారి కూడా ఇమ్యూనిటీలన్నీ టాప్లో నిలుస్తూ టాస్కులు గెలుస్తూ ఇమ్మాన్యుయలే ముందుకు పోతున్నాడు, అందరం కలిసి ఇమ్మాన్యుయల్ పేరు చెప్పేసి టాస్క్ నుంచి తొలగితేద్దామంటూ తనూజ సంజనకి చెప్పేసింది. సో సంజన మెల్లిగా వెళ్ళి తనూజ చెప్పిన ప్రతి మాటని పూసగుచ్చినట్టు ఇమ్మాన్యుయల్కి చెప్పడంతో ఇమ్మాన్యుయల్ బీపీ హై రేంజ్కి వెళ్ళిపోయింది అని చెప్పవచ్చు. దీంతో వెంటనే తనూజ వద్దకు వచ్చి, తనూజ నేను నీ పేరు చెప్పలేదు కదా, నువ్వు నా పేరు చెప్పుకో కావాలంటే, కానీ అందరినీ ఎందుకు ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నావు నా పేరు చెప్పమని? మా అమ్మకే చెప్పావంట, భరణి సారు, మా అమ్మ, నువ్వు, సుమనన్న చెప్తే నేను ఇక బయటికి వెళ్ళిపోవాల్సిందేనా? ఏం గేమ్ ఆడుతున్నారు మీరు? అసలు ముగ్గురు కలిసి మీరైతే మంతనాలు చేసుకోవచ్చు, నేను మాత్రం పక్కకు వెళ్ళి ఎవరితో మాట్లాడకూడదు, మీరు చేసేది అదే కదా అంటూ ఇమ్మాన్యుయల్ రెచ్చిపోవడంతో తనూజ కూడా ఇమ్మాన్యుయల్పై ఫైర్ అవుతూ, నేను ఖచ్చితంగా చెప్పండి అనలేదు, నా అభిప్రాయాన్ని చెప్పాను, నువ్వు కూడా పక్కకు తీసుకువెళ్ళి తనూజ పేరు ఎత్తే సరిపోతుంది అంటూ డెమాన్కి, మీ అమ్మ సంజనాకి నువ్వు కూడా డిసైడ్ అయ్యారు కదా, మీరు ముగ్గురు చెప్తే నేను కూడా బయటికి వెళ్ళిపోవాల్సిందే కదా, సో నా ప్లాన్లో నేనున్నాను అంటూ తనూజ అయితే చెప్తుంది. మొత్తంగా ఎవరి ప్లాన్లో వాళ్ళు ఉన్నారు అని చెప్పవచ్చు. మరి ఈ వీడియో చూసిన తర్వాత ఎవరు కరెక్ట్, ఎవరు తప్పు అన్నది కామెంట్స్ రూపంలో తెలపండి. మరిన్ని బిగ్ బాస్ లైవ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని చూస్తూ ఉండండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ యూట్యూబ్ ఛానల్ మిస్టర్ సిసింద్రి.